మొదలు పెట్టుకున్నాము. ఈరోజు జూమ్ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేయడానికి సోదరి అరుణ సురేష్ ఉన్నారు. వారు కార్యక్రమాన్ని మొదలు పెడతారు. వందనాలు కిజేక. వందనము. సమయం అయిందమ్మా. మన ఈనాటి మన ప్రార్థన సహవాసకుడికి ప్రారంభం చేసుకుందాము. ఈనాటి మన ఎస్తేరు ప్రార్థన సహవాసకుడికి చేరి వచ్చిన ఆయా ప్రాంతాల నుండి కూడా వచ్చిన బిడ్డలందరికీ, సిస్టర్స్ కి ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే మన ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ తరఫున కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థనగా మన రూత్ రూబేన్ గారు చేశారు. రూత్ రూబేన్ వందనాలు చెల్లించుకుంటున్నాను ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ తరఫున కూడా. ఇప్పుడు ఈనాటి మన ప్రార్థనా సహవాసకుడి పాటతో ప్రారంభించుకుందాము. పాటను మన మధ్యలో ఉన్న కేయిలా సిస్టర్ కేయిలా ఆంటీ వందనాలు. ఆంటీ వందనాలు మా. వినపడుతుందా ఆంటీ? వినిపిస్తుంది. మా ఆత్మీయ అక్క కూతురే కేయిలా, మన ఆత్మీయ తల్లి కెజక్క గారి చెల్లెలు బిడ్డ. చక్కగా మన వాక్య వర్తమానం కూడా అందించారు ఈ బిడ్డ. జూమ్ లో మన గాస్పెల్ అసెంబ్లీలో సండే రోజు ఇప్పుడు కూడా చక్కగా పాట పాడి మన దేవుని మహిమపరుస్తారు. పాడుమా ఆంటీ. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు నామంన మీ అందరికి నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా.
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 వందనాలమ్మా. ఇలా వందనాలండి. అర్థయుక్తమైన పాట, అంటే మీకు తెలుగులో అర్థ సహితమైన పాట. మనం నిజంగా మానవ మాత్రం బలహీనులము, అస్థిర పరిస్థితుల్లో ఉంటాం. అటువంటి సమయాల్లో మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. ఒక్కోసారి మనం పడిపోతాము. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అతలాకుతలమైన సమస్యలతో ఉన్నారు జనాలంతా. అటువంటి స్థితిలో పడిపోయిన చోట కూడా నిలబెట్టేవాడు, ఘనపరుస్తాడు. కొన్ని మన క్రియలను బట్టి, మన సాక్ష్యాలను బట్టి, మన మన నడవడిలను బట్టి మన పక్షం నిలిచి జయమిస్తాడు. కొన్నిసార్లు మనం ఓడిపోయినప్పుడు ఎంత ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలిగే స్తోమత, అటువంటి సమర్థుడైన దేవుడు మన ఈ దేవుడు, ఏకైక దేవుడు. ఆయన నామానికి ఎప్పుడు మహిమ తీసుకురావాలి. అది యేసయ్యకే సాధ్యం. మామూలుగా ఒక సెంటెన్స్ చెప్తూ ఉంటారు, ఇంపాసిబిలిటీ ఈజ్ ఎ వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ బట్ నాట్ అవర్ బిలౌడ్ జీసస్ లార్డ్ జీసస్ డిక్షనరీ. మన యేసయ్య డిక్షనరీలోని అసాధ్యం అనే లేనే లేదు. కాబట్టి అన్ని ఆయనకే సాధ్యం. ఎందుకంటే ఆయన సర్వకృపానిధికు ప్రభు కదమ్మా. పాటను బాగా వినండి, ఎంత అర్థయుక్తంగా ఉందో. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పాడింది బిడ్డ. ఆయన చేతిలోనే మన జీవం ఉంది. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. కాబట్టి మనం ఒకవేళ ఈరోజు అసలు చూడగలుగుతామా? ఆయన మనకు కృప లేకపోతే, ఆయన మహాకృపను బట్టి ఈరోజు మనకి ఇచ్చాడు కదా ఆయుష్కాలం. ఇవ్వడమే కాదు, ఎంతమందికి అవకాశం ఉంది చెప్పండి. ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు జూమ్లో యాడ్ అయ్యే వాళ్ళు కూడా. కానీ వాళ్ళందరూ ఇలాగ లేదు కదా. దాదాపు 5 సంవత్సరాలు మార్చికి నిండిపోయి 6 పడుతుంది కూడా. ఎంత చక్కగా ప్రతిదినం మీ మటుకు మీరేమో, నేనంత జ్ఞానం లేని దాన్ని కానీ, నేనెంత బలహీన స్థితిలో ఉన్న పాట ద్వారానే కాదు, ఎవరు చెప్పిన వాక్యమైనా కొంత బలపరచబడుతున్నాను ఈ వాక్యం ద్వారా, ఈ జీవపు ఊట ద్వారా. కాబట్టి మన ఊహకు మించిన కార్యాలు చేయగలుగుతాడు ఆ దేవాదేవుడు. అందుకే చూసారా, యోబు ఎందుకు అంత శ్రమలు పడ్డాడు? ఆప్తులంతా శత్రువులైన మళ్ళీ ఇది డబుల్ మెజర్తో బ్లెస్ చేసాడంటే, ఆయన ఆజ్ఞ లేనిదే సాతానుడు ఆయన శోధించడానికి వెళ్ళలే. కాబట్టి మన దేవుడు ఎంతైనా, అపవాది ఏం తలచినా కూడా మన దేవుడే మనకు అన్నిటికీ ఆది సంభూతుడుగా ఉంటూ మనల్ని స్థిరపరుస్తూ బలపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సమయం ఉన్నోళ్ళంతా రెండమ్మ జూమ్లో యాడ్ అవ్వండి. ఏదో ఒక రీతిలో తెలుస్తున్న, మీకు అంతా నాలెడ్జ్ ఉండొచ్చు, ఆత్మీయంగా బలపడిన బిడ్డలే ఉండొచ్చు. కానీ నా మట్టుకు నేను చదువు జ్ఞానం లేని దాని అయినప్పటికీ కానీ నేను బలపడిన విధానాన్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి అందరూ రండి. కొంతమంది అడిగితే ఏముంది లర్నక్క యూట్యూబ్లో చూడొచ్చు. కొంతమంది అయితే ప్రవీణులు ఏమంటున్నారంటే, ఎవరైనా మంచి వాక్యం అయితే నేను వింటాను. మంచి వాక్యం ఏందమ్మా, వాక్యం అంతా మంచిదే. కాబట్టి అందరూ, అందుకే మరొకసారి బిడ్డ పాడిన పాటను బట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. యూట్యూబ్లో చక్కటి అర్థయుక్తమైన పాట పాడిన కైలాకి మరొకసారి మనం స్థిరపరచబడాలి, బలపరచబడాలంటే ప్రతిరోజు ఈ జూమ్ ద్వారా నదీ ప్రవాహం లాగా వచ్చి ఆ జీవ ఓటలను తీసుకుందాము. ప్రజ్వరిల్లే జ్వాలల మాదిరి అవుదాము, ప్రకాశించే జ్యోతుల మాదిరి అవుతాం. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. అటువంటి కృప అటువంటి మనకు కలగాలి అని అంటే అందరం యాడ్ అవుతాము. పాటల ద్వారా కొంత ఊరట ఇప్పుడే వచ్చింటుంది. అలిసిపోయిన వారికి ఊరటిచ్చే దేవుని మాటలే కదా.
కొంతమంది అంటే నిరుత్సాహంలో ఉంటారు, కొంతమంది అస్వస్థల్లో ఉంటారు. ఈ పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా. ఇటువంటి స్థితిలో కూడా ఈ పాట మనకు స్థిరపరచబడతాము, బలపరచబడతాము. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిది సాతానుడే కదా మనకు అడ్డంకులు వేసేది. కాబట్టి ఆయన ఆజ్ఞ ఇస్తేనే, ఆయన ఆజ్ఞ ఇవ్వడు కాబట్టి రాబోయే రోజుల్లో సమాధానకర్త ఏమంటున్నాడు? కాళ్ళ క్రింద చితకదొక్కుతాము అపవాదిని కదా! కాబట్టి ధైర్యంగా ముందుకు పోదాం. ఇటువంటి చక్కటి అర్థయుక్తమైన పాట పాడి దేవుణ్ణి మహిమపరిచిన బిడ్డ కెయిలాకు మరొకసారి ఆ దేవాది దేవుని తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఎస్తేర్ ప్రేయర్ వారి తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలండి. వందనాలమ్మా. అక్క ఇంకేం చెప్పుకోవాలి వద్దక్క? కెయిలాన్ గురించి కేజక్క తెలుసు కదా, ఎవ్రీబడి నోస్ అబౌట్ కేరళ. చెప్పండి ఒకసారి. తెలుసు కేరళ తెలుసు. కేరళ పెద్ద అందరికి తెలుసు. గాస్పుల్ హాల్లో అవును. ఇంతకుముందే సాక్ష్యం చెప్పింది, ఆ, వాక్యం కూడా చెప్పింది చాలాసార్లు. కరోనా టైం అప్పుడు కూడా చక్కని పాట. చాలా అని తను పాడే పాటలు అన్నిటిలోకి వెళ్ళాను. నాకు ఇష్టమైన పాట ఏంటంటే ఉమ్, ఆ, ఆ పాట నా ఏంది కేరళ? బ్రతుకు దినములు. నా నా బ్రతుకు బ్రతుకు అనే పాట చాలా అర్ధసహితం. అన్నీ కూడా అర్ధసహితమైనవే. చాలా చక్కగా ఫస్ట్ నేను విన్నాను, యూట్యూబ్లో కూడా వింటున్నాము. కనుక దేవుడు మా పిన్ని కూతురు జమీమా యొక్క ఆ, రెండవ సంతానం ఆడపిల్లల్లో. మొదటిదేమో హవీలా, రెండవది కేయిలా, తర్వాత విల్సన్ ఉన్నాడు. మరి తను అందరూ ఎరుగుదము, తన్ని దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు. దేశంలో చక్కగా వాక్యం స్టడీ చేసి చెప్పగలిగిన వాక్య వరం కూడా దేవుడు ఇచ్చాడు. కనుక ఆ బిడ్డని బట్టి దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ ఫ్యూచర్ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాము. వ్యవసాయము అలాగే మేము ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని దేవుడు ఆ బిడ్డ ద్వారా మనకు అనుగ్రహిస్తుండగా ప్రార్థన సహితంగా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాం. క్యారీ అన్నమా కేలా. థ్యాంక్ యూ పెద్దమ్మ. బై నాన్న. మీ అందరికీ నేను మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మెసేజ్ ఏంటంటే, మనం ఈరోజు ఒక విశ్వాసపు వీర వనితను గురించి మనం తెలుసుకున్నాము. మొదటగా యేసయ్య చేసిన తర్వాత, సృష్టి అంతా అయిపోయిన తర్వాత దేవుడు మనిషిని చేస్తాడు కదా. ఫస్ట్ మామూలుగా అంటూ ఉంటారు, స్త్రీ చాలా మిక్కిలి బలహీనమైన ఘటం. అంటే పురుషులతో పోలిస్తే స్త్రీ చాలా మిక్కిలి బలహీనమైన ఘటం. దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు మట్టిని తీసుకొని శుద్ధి చేసి ఆదామును దేవుడు తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత మరి హవ్వను చేసుకున్నాడు. అంటే శుద్ధి చేసిన మట్టిలో నుంచి మళ్ళీ ఆ మట్టి తీసుకొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ హవ్వను తయారు చేసుకున్నాడు. తన పోలిక చొప్పున దేవుడు హవ్వను తయారు చేసుకున్నాడు. వాళ్ళకి తన జీవవాయువును ఊది వాళ్ళని తయారు చేసుకున్నాడు. సో మామూలుగా అంటూ ఉంటారు, స్త్రీ చాలా బలహీనమైన ఘటం. ఎందుకు అంటే 2 times స్త్రీ పాలిష్ అయింది కాబట్టి స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం. మామూలుగా మనము రైస్ వాష్ చేసేటప్పుడు ఎక్కువ సార్లు మనము బియ్యం కడగం. ఒకవేళ ఎక్కువ సార్లు కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి కాబట్టి మనము ఎక్కువ సార్లు రైస్ వాష్ చేయము. సో అందుకనే అంటారు, స్త్రీలు 2 times పాలిష్ అయ్యారు కాబట్టి అందుకే మిక్కిలి బలహీనమైన ఘటం అంటా ఉంటారు. స్త్రీ వీక్ ఉండొచ్చు, బట్ దే మే బి వీక్, బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ మనకు బైబిల్లో ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ స్త్రీ ఏంటంటే ఈ బైబిల్లో ఈమె చేసిన హీరోయిక్ యాక్షన్, ఈమె తీసుకున్నటువంటి ఒక తెగింపు, నిర్ణయం మనందరికీ ఎట్లా ఉంటుందంటే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈమె. మామూలుగా ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో, పాత కాలంలో పురుషులు అన్ని రంగాల్లో ముందంజ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో చూస్తే పురుషులతో పాటు స్త్రీలు కూడా కనిపిస్తున్నారు. ఏ ఏరియా తీసుకున్నా కూడా స్త్రీలు అక్కడ కనబడతారు. అన్నిట్లో స్త్రీలు సమానంగా ఈక్వల్ గా ఉన్నారు. సో ఆ విధంగా దేవుడు స్త్రీలను ఆశీర్వదించినాడు. ఇంతకు ముందు స్త్రీలు అట్లా ఉండేవాళ్ళు కాదు, కానీ అన్నిట్లో ముందంజగా కనబడతారు స్త్రీలు.
కానీ కొంతమంది పురుషులు అవ్వచ్చు, కొంతమంది స్త్రీలు అవ్వచ్చు, వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు. పురుషుల్లో వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు. స్త్రీలలో గూడా వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏమి గూడా చేత కాకపోవచ్చు. ఆహ్, అనుకోవచ్చు. ఆహ్, ఏంటి మేమేది సాధించలేకపోతున్నాం. మేము ముందుకెళ్ళలేకపోతున్నాం. మాకేం చేత గాదు. ఆహ్, ఐ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ఐ కాంట్ కంపీట్ విత్ ఎనీవన్. ఐ హావ్ నో ఐడెంటిటీ. నాకు ఏ గుర్తింపు లేదు. నేను ముందుకెళ్ళలేను అని మనం అనుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీ ద్వారా మనము ఈ స్త్రీ గురించి మనం విన్న తర్వాత మనము ఈమె ద్వారా మనము ఏమి చేయాలో యేసయ్య మనకు నేర్పిస్తాడు. మామూలుగా ఈ స్టోరీలో ఈమె ఒక ఈమె ఒక హీరో. ఈమె ఒక విలన్ని చంపేస్తుంది. సో, ఎట్లా చంపేస్తుంది అంటే అంత చానా సాదాసీదాగా చేసేస్తుంది ఆ పని. మామూలుగా ఆహ్, మనము కొన్ని సమస్యలున్నప్పుడు, కొన్ని సమస్యలు మనం అనుకుంటాం ఈ ఈ ఈ సమస్యలు తీరుతాయా? ఈ పరిస్థితి మారుతుందా? ఈ ఈ ఈ ఈ సిట్యుయేషన్ అసలు చేంజ్ అవ్వగలుగుతుందా? మన సమస్యలు తీరుతాయని మనం చానా అసాధ్యమైన వాటిని గురించి మనం ఆలోచించినప్పుడు, మనకిది కాదు, మన వల్ల కాదని మనం దేవుని దగ్గర దాన్ని తీసుకెళ్ళినప్పుడు, మన నుంచి మన ప్రాబ్లమ్స్‌ని చాలా ఈజీగా తీసేస్తాడు దేవుడు. ఏ ప్రాబ్లమ్‌న మనం తీసుకెళ్ళినా మనం ఈ ప్రాబ్లమ్‌ని దాటలేము. ఇది మన చేత కాదు అని అనుకున్నప్పుడు, యేసయ్య దగ్గరికి మనం దాన్ని తీసుకెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఆ సమస్యను దేవుడే మన నుంచి దాన్ని తీసేస్తాడు. సో, ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తదంటే, ఆయన ఎంత బలం కలిగిన మనిషి, ఆయన ఎంత అంటే ఎంత పవర్‌ఫుల్, ఎంత స్ట్రాంగ్ పర్సన్‌ని ఈమె చంపేసింది. అటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భయపడతా ఉన్నారు. అట్లాంటి ఎంతో బాధపడిన ఈ ఇశ్రాయేలు పక్షాన ఈ స్త్రీ పోరాడి, ఈ స్త్రీ ఆయనను చంపేస్తుంది. ఆ! నిజంగా ఆహ్, ఆమెను గురించి ఆమె ఎవరో కాదు. ఆమె పేరే యాయేలు. ఆమెని ఇంగ్లీష్‌లో జయేల్ అని అంటారు. షీ ఈస్ ద ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ద డివైన్ డెలివరెన్స్. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఆమెను వాడుకున్నట్టుగా మనము చూస్తాం ఇక్కడ. మనము ఈ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి మీరు ఓపెన్ చేస్తే 6వ వచనం నుంచి మనము చదువుకుందాము. ఆహ్, ఈ 6వ వచనంలో ఏముందంటే, ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను. నీవు వెళ్లి నఫ్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. అయితే ఇక్కడ మనము చూస్తున్నాము, ఈ యొక్క దెబోరా బారాక్‌తో ఏమంటా ఉంది? ఈ బారాక్ అనే వ్యక్తిని పిలిపించి దెబోరా చెప్తా ఉంది. "నువ్వెళ్ళి ఈ యొక్క నా జబూలూనీయులను, నఫ్తాలీయులను వీళ్ళనందరిని 10,000 మందిని నువ్వు గ్యాదర్ చేసుకొని ఎక్కడికెళ్ళాలి అంటే తాబోర్ కొండ యొద్దకు నువ్వు వెళ్ళాలి. నే న దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆహ్, సైన్యములకు అధిపతియగు స సై ఆ సైన్యాధిపతి అయిన సిసెరాను, యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమునంతా గూడా నీ చేతికి దేవుడు అప్పగిస్తాను అని చెప్తా ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు బారాకు చెప్తాడు. బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను. కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఏమంటున్నాడు? దెబోరా నువ్వొస్తే నేను వెళ్తాను. నువ్వు రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను. అంటే ఆమె చెప్తుంది ఖచ్చితంగా నేను అగత్యముగా వచ్చేదను. నేను ఖచ్చితంగా వస్తాను నీతో అంటుంది. ఇప్పుడు యుద్ధము ఎవరెవరికి జరుగుతాంది ఇక్కడ? యుద్ధము ఇశ్రాయేలులకు ఈ ఈ యొక్క యాబీను సేనాధిపతి అయిన సిసెరాకు. సో, ఇక్కడ ఇశ్రాయేలు పక్షాన ఎవరెవరున్నారు? ఇశ్రాయేలు పక్షాన ఈ యొక్క దెబోరా, ఈ యొక్క బారాకు, 10,000 మంది సైన్యం ఉన్నారు. అటుపక్కన ఎవరున్నారు? సిసెరా, అతని సైన్యము 900 ఇనుప రథాలు కలిగిన సిసెరా. సిసెరా ఎలాంటి వాడు?
20 ఇయర్స్ ఇస్రాయల్ని బహుగా బాధించినారు కదా. 900 ఇనుప రథములు కలిగిన సిసేరా ఇస్రాయల్ని చాలా కఠినంగా హింసించినాడు. అటువంటి బలమైన వ్యక్తితో ఇప్పుడు ఈ ఇస్రాయేల్ యుద్ధానికి వెళ్తున్నారు. ఈ ఇస్రాయేల్ వాళ్ళతో పోరాడడానికి వెళ్తున్నారు. మరి ఇక్కడ చూస్తే 8th వర్స్, బారాకు, నువ్వు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళేదను, కానీ నువ్వు నాతో కూడా రానేడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె ఏమంటది, నేను అగత్యముగా నేను వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. ఆమె ముందుగానే చెప్పేస్తాంది, బారాకు దేవుడు నిన్ను యుద్ధానికి వాడుకుంటాడు కానీ సిసేరాను చంపడానికి మాత్రము దేవుడు ఒక స్త్రీని వాడుకుంటాడు అని చెప్పి ముందే చెప్పేసింది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ ఏమైతుంది, 10th వర్స్ లో, బారాకు జబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులను అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. సో ఇక్కడ యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఇక్కడ ఈ యొక్క బారాకు, ఈ యొక్క సైన్యం జబూలూనీయులను నఫ్తాలీయులు, ఈ 10,000 మంది, మరి ఈ యొక్క దెబోరా కూడా వాళ్ళతో పాటు పోయినట్టుగా చూస్తున్నాం. మరి కింద 11th వర్స్ లో ఏముందంటే, అంతకులోగా కయ్యూనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జయన్నానీములోని మస్తకి వృక్షం నొద్ద తన గుడారము వేసుకొని ఉండెను. సో ఈ యొక్క హెబెర్ ఎవరు? ఈయన ఏం ఇశ్రాయేల్ కాదు కదా. ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ వచ్చి కెదెషులో గుడారం వేసుకొని కదా, మస్తకి వృక్షం కింద గుడారం వేసుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నెక్స్ట్ 12th వర్స్ లో, అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయెనని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషీతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా. సో స్టార్ట్ అయిన యుద్ధానికి అక్కడ బారాకు తాబోర్ కొండ దగ్గరికి వచ్చేసినాడు 10,000 మందిని తీసుకొని. సో ఈ న్యూస్ ఈ యొక్క సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా కూడా ఏం చేస్తాడు, తన 900 ఇనుప రథములను తన సైన్యంను అందరినీ కూడా తీసుకొని యుద్ధానికి స్టార్ట్ అవుతారు. మరి ఇక్కడ 14th వర్స్ లో దెబోరా చెప్తాంది, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. సో దెబోరా గైడ్ చేస్తున్నప్పుడు, దెబోరా చెప్తున్నప్పుడు, లే, నీ శత్రువును దేవుడు ఇంకా నీ చేతికి అప్పగించే టైం వచ్చింది అన్నప్పుడు సో ఆ 10,000 మందిని తీసుకొని బయలుదేరతాడు. సో అక్కడ ఆ సైన్యం కూడా, సిసేరా సైన్యం కూడా యుద్ధానికి రెడీ అందరూ ముందుకు వచ్చినారు యుద్ధానికి. బారాకు ఏం చేస్తున్నాడు ఇక్కడ, వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. అసలు పారిపోతాంది సిసేరానా? సిసేరా పారిపోతున్నాడా ఇక్కడ? సిసేరా ఎంత భయపడినాడు, కలవరపడగా దేవుడు సర్వసేనను కలవరపరచగా. ఈ యొక్క 20 ఇయర్స్ ఇస్రాయల్ని నలగొట్టినటువంటి సిసేరా ఇప్పుడు పారిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే బారాకు యుద్ధంలో వారిని హతం చేస్తా ఉన్నాడో కదా, ఆయన అది చూసి భయపడి దిగి పారిపోతా ఉన్నాడు. ఇక్కడ బారాకు ఆ రథముల సేనను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సో దేవుడు వాళ్ళకు యుద్ధంలో విజయం ఇస్తున్నాడు, ఆయన చంపేస్తాడు. ఆ సర్వసేన కూడా కూలిపోయింది, ఒక్కరైనా కూడా మిగిలి ఉండలేదు. అంతలో ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ ఏమైంది, సిసేరా కాలి నడకన దిగి పారిపోతా ఉన్నాడు కదా యుద్ధంలో, ఇంకా నా ప్రాణాన్ని దక్కించుకుంటే చాలు నేను అని చెప్పి పారిపోతా ఉన్నాడు. నా వెనుక నా వెనుక వస్తారు నన్ను చంపడానికని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏమైంది, అంతకులోగా హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసేరా కాలి నడకన కయీనీయుడగు హెబెరు భార్య అయిన
యాయేలు గుడారంనకు పారిపోయెను. ఎందుకు ఇక్కడ యాయేలు గుడారంకి వచ్చినాడు సిసేరా? ఎందుకంటే ఈ యొక్క హెబెరు వాళ్ళకు ఈ యొక్క సిసేరా వాళ్ళకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాకు వీళ్ళకు పీస్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి వీళ్ళేం ఇశ్రాయేల్‌ని కాదు కదా! సో, అనుకున్నాడు నేను అక్కడికెళ్తే నాకది సేఫ్ ప్లేస్. నేను తప్పించుకోవచ్చని సిసేరా అనుకున్నాడు. సో, వెంటనే కాలినడకన నన్ను చంపేస్తారేమో పరిగెత్తుకుంటా అక్కడికెళ్ళిపోయినాడు సిసేరా. అయితే ఇక్కడేమైతుంది, దేవుడు ఇశ్రాయేల్ యొక్క శత్రువును ఎక్కడికి నడిపించాలో అక్కడికే నడిపించాడు దేవుడు. ఇక్కడ అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారంన చొచ్చెను. సో, నా ఏలినవాడా నా వైపు చూడు, నా తట్టు తిరుగు అంటే ఏమనుకుంటాము? మాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్ళే వీళ్ళు అని కదా! ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందో. అనుకున్నాడు నేనక్కడికెళ్తే నా ప్రాణం దక్కించుకుంటాను. నాకు ఆ ప్లేస్ ఒక షెల్టర్, నాకదొక షీల్డ్ అని అనుకున్నాడు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది? ఆమె గుడారం నుంచి వచ్చినప్పుడు ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పిక గొని ఉన్నాను. దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతను వాటర్ అడిగితే ఈమె పాలే ఇచ్చేసింది. ఇక్కడ మనకెప్పుడైనా నైట్ టైమ్స్ నిద్ర రాకపోతే గోరవెచ్చని పాలు తాగినామంటే మంచిగా నిద్ర వచ్చేస్తుంది. పాలు తాగినామంటే నిద్ర వస్తుంది గదా! అట్లా ఈయన వాటర్ అడిగితే ఈమె పాలే ఇచ్చేసింది. అంటే అది ఇవ్వంగానే ఆయన నిద్రపోతాడు ఇక్కడ. అతడు గుడారపు ద్వారంన నిలిచి ఉండుము. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా నున్నాడా అని నిన్నడిగిన యెడల నీవెవ్వడు లేడని చెప్పవలెను అని ఆమెతో చెప్తాన్నాడు. అక్కడ గేట్ దగ్గరుండు. ఎవరైనా వస్తారేమో అంటే తెలుసు అతనికి నన్ను ఎదుర్కోవడానికి బారాకొస్తాడు, నన్ను చంపడానికొస్తాడు అని. అందుకే నువ్వు అక్కడుండు. ఎవరైనా వస్తే నేను లేనని చెప్పు. అంటే అతడు గుడారపు ద్వారంలో నిలిచి ఉండుము. ఎవడే కానీ లోపలికి వచ్చిన యెడల ఇక్కడ నెవడైనా నున్నాడా అని నిన్నడిగిన యెడల నీవు ఎవడు లేడని చెప్పవలెను. పిమ్మట హెబెరు భార్యైన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లుగా ఆ మేఘను అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. ఈమెం చేసింది, ఆయన గాఢ నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోయినప్పుడు ఆమె చూసి నిద్రపోతున్నాడు అని చెప్పి గుడారపు మేకు అంటే టెంట్ వేస్తారు కదా, టెంట్ వేసి మేకు థ్రెడ్‌తో కట్టేస్తారు కదా! సో, ఆ మేకును ఆ సుత్తిని తీసుకొని ఈమె చేసింది, స్లోగా ఎళ్లి అతన్ని కణతలలో పెట్టి అతన్ని చంపేసింది. సో, అతడు చచ్చెను. సో, ఆమె మళ్ళీ బారాకుని ఎదుర్కొని నువ్వు వెతుకుచున్న మనిషిని నేను చూపిస్తానురా అన్నప్పుడు సిసేరా అక్కడ చనిపోయినట్టుగా అక్కడ బారాకు చూస్తాడు కదా! నిజంగా ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు శత్రువును చంపడానికి ఒక స్త్రీని వాడుకున్నాడు. నిజంగా అంటే ఈ యొక్క సిసేరా ఈ హెబెరు వంశస్థులకు ఎనిమీ కాదు కదా! అందుకే సిసేరాని దేవుడు అక్కడికే నడిపించినాడు. ఓకే. ఈ యాయేలు ఎంత దేవుడు ఈమెను ఒక పాత్రగా వాడుకున్నాడు ఈ ఇశ్రాయేలు శత్రువుని చంపడానికి. ఈమె ఇశ్రాయేల్ యొక్క బాధను చూసింది. ఇశ్రాయేల్‌ని ఏ విధంగా ఆయన కఠినంగా హింసించినాడో చూసింది. సో, ఇశ్రాయేల్ శత్రువును ఈమె చంపేసింది. నిజంగా ఈమె బైబిల్‌లో ఈమెను చూస్తే సచ్ ఎ కరేజియస్ లేడీ. ఈమె ఎంత కరేజియస్ యాక్షన్ చేసింది. ఎంత టాక్టిస్ ఈమెకు. ఎంత అణకువ. అందుకే షీ ఈస్ ఎ క్విక్కర్ వెసెల్. అందుకనే దేవుడు ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసాడు. ఈమె గురించి. మనం ఇంకా ధ్యానించినట్లయితే మనము ఇక్కడ వరకు మనం చూసినట్టయితే ఇక్కడ ఈ స్టోరీలో ఈమె హీరో, ఈమె విలన్ని చంపేసింది. ఇంతవరకు స్టోరీ ఎండ్. మరి మనము గమనించినట్లయితే మనము
దీంట్లో నుంచి మనం కొన్ని కొత్త లెసన్స్ మనం నేర్చుకుందాం. దెబోరా కూడా ఏం చేస్తుందంటే ఈమెన్ గురించి 5th చాప్టర్‌లో ఒక పాట పాడుతది. 24th, 25th, 26th, 27th కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను. గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రలో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగులుగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ క్రింద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సో ఇక్కడ దెబోరా ఆమెను గురించి పాట పాడుతా ఉంది. ఇందులో నుంచి మనం ఒక కొత్త లెసన్స్ నేర్చుకుందాము. ఏంటంటే మనకు యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయాల వరకు ఈ యొక్క చాప్టర్స్ ని ఏమంటారంటే న్యాయాధిపతుల గ్రంథ ప్రతి. అంటే ఇక్కడ ఈ చాప్టర్స్ అన్ని చూసుకుంటే మనము వీళ్ళేమో బ్రోకెన్ పీపుల్, వీళ్ళ దేవుడు వచ్చేసి ఫెయిత్ఫుల్ గాడ్. వీళ్ళేంటంటే వీళ్ళు తప్పు చేస్తారు, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి త్రోవ తప్పి వెళ్ళిపోతారు, పాపాలు చేస్తూ జీవిస్తారు, దేవునికి అంత లోబడరు, దేవుని అతిక్రమించి వెళ్ళిపోతారు. అయినా కూడా దేవుడికి వీళ్ళంటే చాలా ఇష్టం. అందుకనే వీళ్ళు బ్రోకెన్ పీపుల్, వీళ్ళ దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్. ఇంకా ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమని అంటారంటే ద ట్రాజడీ ఆఫ్ అవర్ హార్ట్స్ అని అంటారు. అంటే మన హృదయం ఎంత పరితాపం, దేవుడు మనకి ఏమి చేయొద్దు అని అంటాడో అదే చేస్తాం మనం. ఇంకా న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమంటారు, అది చాలా మిక్కిలి చీకటి కోణం, హీన దశ అని కూడా అని అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అన్యులతో కలిసిపోయినారు, వీళ్ళకు రాజు లేడు, వీళ్ళ అన్యులతో కలిసిపోయినారు, వీళ్ళు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి త్రోవ తప్పి వెళ్ళిపోయినారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళని తీసుకొచ్చి దేవుడు వీళ్ళ శత్రువు చేతికి అప్పగిస్తాడు. శత్రు చేతికి అప్పగించినప్పుడు శత్రువు వాళ్ళని బాగా నలుగొడతా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి దేవునితో మొరపెట్టుకుంటారు. దేవా, మేము ఇంకా తప్పు చేయము, మమ్మల్ని విడిపించండి, శత్రు చేతి నుంచి విడిపించండి అన్నప్పుడు వాళ్ళు రిపెంట్ అయినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, దేవుడు వాళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు. ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడు, ఈ న్యాయాధిపతి పోయి వాళ్ళ శత్రు చేతిలో నుంచి విడిపిస్తాడు. మళ్ళీ కొద్ది కాలం బానే ఉంటారు, తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతారు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళని మళ్ళీ వాళ్ళ శత్రువుల చేతికి అప్పగిస్తాడు. శత్రు చేతికి అప్పగించిన తర్వాత మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ శత్రు బాగా నలుగొట్టినప్పుడు మళ్ళీ దేవుని దగ్గర రిపెంట్ అవుతారు ఇశ్రాయేలు. మేము తప్పు చేసినాము, మమ్మల్ని క్షమించండి, మీ మార్గాల నుంచి తొలగిపోయినాము. ఇప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళ మీద కనికరపడి దేవుడు మళ్ళీ వాళ్ళ కొరకు న్యాయాధిపతులను ఇస్తాడు. న్యాయాధిపతులు ఏం చేస్తారు, వాళ్ళ శత్రువు చేతి నుంచి వాళ్ళని విడిపిస్తారు. కొద్ది రోజులు బాగుంటారు, మళ్ళీ పాపంలో పడతారు, మళ్ళీ దేవుడు శత్రు చేతికి అప్పగిస్తాడు, మళ్ళీ సేమ్ ఇదే, మళ్ళీ రిపెంట్ అవుతారు, మళ్ళీ దేవుడు న్యాయాధిపతులు ఇస్తారు. న్యాయాధిపతిని ఇచ్చినప్పుడు కొద్ది రోజులు బాగానే ఉంటారు, అంటే న్యాయాధిపతులు ఉన్నంత కాలం బాగానే ఉంటారు. న్యాయాధిపతి చనిపోతేనే మళ్ళీ పాపం. సో ఈసారి కూడా వాళ్ళు అదే పనే చేస్తారు. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులయ్యారు. గనుక ఏం చేశాడు దేవుడు, ఏహూదు అనే న్యాయాధిపతి మరణమైన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువగా దోషులైనప్పుడు దేవుడు ఈసారి వాళ్ళను ఏ శత్రు చేతికి అప్పగించినాడు, హసోరు రాజైన ఆ కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సైన్యాధిపతి అయిన సిసేరా వాళ్ళను చాలా బాధించినట్టుగా చూస్తున్నాం ఇక్కడ. సో వాళ్ళ చేతికి అప్పగించినప్పుడు అప్పుడు వాళ్ళు బాగా నల్లగొడతారు, ఇశ్రాయేల్ని బాగా హింసిస్తాడు ఈ సిసేరా. 20 years వీళ్ళని బాధిస్తాడు. ఆ బాధకు తట్టుకోలేకపోయినారు ఇశ్రాయేలు. సో ఆ బాధకు తట్టుకోలేక వాళ్ళు దేవునితో చెప్పుకొని దేవుని దగ్గర రిపెంట్ అవుతారు. మళ్ళీ రిపెంట్ అయినప్పుడు, దేవా ఇంకెప్పుడు మీ మార్గాల నుంచి మేము తొలగిపోము, మమ్మల్ని మా శత్రువు నుంచి తప్పించండి అని వేడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిని ఇస్తాడు. ఈసారి ఆ న్యాయాధిపతి ఎవరంటే, మామూలుగా మనము జడ్జెస్ చాప్టర్ లో న్యాయాధిపతుల గ్రంథంలో మనకు పురుషులు కనబడతారు న్యాయాధిపతిగా.
చాలా మంది. కానీ ఇక్కడ ఈ చాప్టర్‌లో, ఈ 4th చాప్టర్‌లో దేవుడు ఒక స్త్రీని న్యాయాధిపతిగా దేవుడు వీళ్ళకిచ్చాడు. ఆ న్యాయాధిపతి ఎవరు? ఆమె పేరే దెబోరా. దెబోరా. ఇక్కడ 4th వర్స్‌లో అకాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలునకు న్యాయాధిపతినిగా ఉండెను. సో, దేవుడు ఈమెను చేసుకున్నాడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండాలని. మామూలుగా దెబోరా అంటే దెబోరా అన్న పేరుకు అర్థం ఏంటి? తేనెటీగ. ఆ! దెబోరా తేనెటీగ అని అర్థం. హనీ. వాళ్ళ భర్త పేరు గూడా దేవుడు ఇక్కడ రాసాడు. లప్పిదోతు అని. లప్పిదోతు అంటే దివిటి, లైట్, టార్చ్ కదా! ఆ! ఈ దెబోరా అంటే తేనెటీగ, ఈ లప్పిదోతు అంటే లైట్. దివి. తేనె అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. లైట్ వెలుగు అంటే గూడా దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈమేమో ఇంట్లో తేనె చూపిస్తుంటే, ఆయనేమో ఇంట్లో లైట్ చూపిస్తున్నాడు. ఇద్దరు గూడా ఆహ్, దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనబడతాన్నారు. ఇద్దరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నారు గదా! మరి మనం అలాగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. తర్వాత మరి ఇక్కడ ఈమె ఈ ఈ ఈమేం చేసిందంటే ఇశ్రాయేల్ దేవుడు ఎన్నుకున్నాడు. ఈమెను చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా. ఈమె ఇశ్రాయేలుకు తల్లిగా పిలువబడతా ఉంది. ఈమె ఏం చేస్తా ఉంది? ఈమె చానా ఈ యొక్క మస్తకి వృక్షం మస్తకి వృక్షం కింద కూర్చొని ఆమె దేవుని పక్షాన ఆమె దేవుని ప్రజలతో వాళ్ళ వ్యాజ్యాలను తీరుస్తా ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెస్తా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈమె కరెక్ట్‌గా సాల్వ్ చేస్తా ఉంది దెబోరా. సో, ఈమె తల్లిగా పిలువబడింది. ఇశ్రాయేలు మార్గం తప్పిపోతున్నప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టింది ఈమె. ఈ యొక్క దెబోరా. సో, ఈమె ఇంకా ఏంటంటే దేవుడు ఈమెను ఎన్నుకున్నాడు. దేవుడు ఈమెతో మాట్లాడుతున్నాడు. "వెళ్లి నువ్వు బారాక్‌తో చెప్పు. చెప్పు వెళ్లి అక్కడ నేను మీ శత్రువుని మీ చేతికి నేను అప్పగిస్తాను. ఎళ్లి చెప్పు జబూలూనీయులను, నఫ్తాలీయులను 10,000 మందిని ఆమె గ్యాదర్ చేసుకొని తాబోరు కొండ ఎద్దుకు పొమ్మను. నేను మీ శత్రువుని మీ చేతికి అప్పగిస్తానన్న" అని చెప్పినప్పుడు దేవుడేమైతే చెప్పాడో దెబోరా అది పోయి బారాక్‌తో చెప్తా ఉంది. అప్పుడు బారాకు యుద్ధానికి రెడీ అయితాడు. సరే అని బారాకు 10,000 మెంబర్స్‌ని గ్యాదర్ చేసుకొని తాబోర్ కొండ యొద్దకు యుద్ధానికి వెళ్తాడు. వాళ్ళని తీసుకొని వెళ్తాడు. కానీ ఏమంటాడు? "దెబోరా నేను ఒక్కడినే పోను దెబోరా. నువ్వొస్తేనే నేను పోతా దెబోరా" అనంటే, "నేను ఖచ్చితంగా నీతో వస్తాను" అని అంటా ఉందామె. కదా! ఒక స్త్రీ యుద్ధానికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం గదా! ఆమె వీళ్ళని గైడ్ చేసింది యుద్ధానికి. గైడ్ చేసి తీసుకెళ్ళింది. మరి శత్రువుని చంపడానికి వాళ్ళు సిద్ధపడి ఎళ్ళినారు. మరి మనం కూడా గమనిస్తే మనం కూడా యుద్ధానికెళ్ళాలి. మనం యుద్ధానికెళ్ళాలంటే ఏంటి? మనం కూడా శత్రువుని చంపాలి. అంటే ఎట్లా? మనం యుద్ధానికెళ్ళాలి అనంటే, మనం యుద్ధం చేయాలంటే ఏంటి? మనము మనం దేవుని సువార్తను ప్రకటించడమే మన యుద్ధం. వీధి సువార్త చేయడమే మన యుద్ధం. కరపత్రికలు పంచడమే మన యుద్ధం. దేవుని సేవ చేయడమే మన యుద్ధం. యేసుక్రీస్తు ప్రభు నామమును ప్రకటించడమే మన యుద్ధం. యుద్ధం అంటే పోట్లాటలు, దీక్షలు అవి కావు గానీ, యుద్ధము అనంటే మనం యేసయ్య సేవ చేయడమే యుద్ధం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము యాయేలు గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాము. ఈ వాక్య భాగంలో యాయేల్ అన్న మాటకు అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా యాయేల్ అన్న మాటకు అర్థం? యాయేల్ అంటే కొండ ఆ! మేక. కొండ మేక. యాయేలు అంటే కొండ మేక. వైల్డ్ గోట్ అని అంటారు. ఎత్తైన ఉన్నతమైన ప్రదేశాల్లో ఉంటుంది. ఆ! ఇది మామూలుగా ఈ కొండ మేక మన సమాజంలో, మన ఊరిలో ఉండే మేక కాదిది. ఇది కొండ ప్రాంతంలో ఉండే మేక. ఇది కొండ పేటు బీటల్లో ఉండే మేక. ఇది ఎత్తైన స్థానం. ఈ మేకకు భయం అంటే లేదు. ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకు యాయేల్లో కనిపిస్తాయి. అందుకే యాయేలుకి ఆ పేరు పెట్టారు. ఆహ్, ఈ ఈ ఈ కొండ మేక ఎలాంటిది అంటే సపోజ్ ఏదన్నా పులి గాని వచ్చినా ఈ మేక భయపడదు. దాని కొమ్ములతో పోరాడుతుంది. దీనికి భయం అంటే లేదు. ఎత్తైన స్థానంలో ఉంటుంది. దీని గిట్టలుంటాయి గదా! చానా అవలీలుగా ఉంటాయి. అది ఎత్తైన శిఖరానికి ఎక్కేస్తుంది. దానికి భయం లేదు. సో, ఇవన్నీ కూడా మనము యాయేల్లో చూస్తా ఉన్నాం. యాయేలుకు భయం లేదు. యాయేలు చాలా ధైర్యవంతురాలు.
యాయేలు మీరు నేను ఆలోచించినట్లుగా ఆమె ఆలోచించలేదు గానీ, ఆమె చాలా ఉన్నతముగా ఆలోచించింది. అందుకే ఆమెకు వైల్డ్ గోట్ అనే పేరు పెట్టారు. అంటే అర్థం వచ్చేది. యాయేలు అనే పేరు పెట్టారు ఆమెకు. సో, ఈ క్యారెక్టర్స్ అన్ని మనకు యాయేలులో కనబడుతుంది. మొదటిగా ఫస్ట్ పాయింట్ మనం యాయేలు గురించి ఏం తెలుసుకుందామంటే, దేవుడు యాయేలుకిచ్చిన అవకాశాన్ని యాయేలు సద్వినియోగం చేసుకొనింది. దేవుడు శత్రువును యాయేలు ముందుకి తీసుకొనొచ్చాడు. సో, ఆమెకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆమె చంపనన్నా చంపొచ్చు, లేకపోతే వదిలిపెట్టన్నా వదిలిపెట్టొచ్చు. కానీ ఈమె ఆహ్, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనింది. శత్రువు వస్తేనే ఏం చేసింది ఆమె? లోపల చేర్చుకొనింది. నా తట్టు తిరుగుము, తిరుగుము అని చెప్పి, ఆయన లోపలికి రాంగానే ఆయన వాటర్ అడిగితే ఆయనకు ఆహ్, పాలిచ్చింది, బ్లాంకెట్ కప్పేసింది. ఆయన గాఢ చేతున నిద్రపోగా మేకును, సుత్తిని తీసుకొని వెంటనే అతన్ని చంపేసింది. దేవుడిచ్చిన ఛాన్స్‌ని ఆమె యుటిలైజ్ చేసుకోనింది. మరి మనకు గూడా ఎన్నో అవకాశాలొస్తా ఉన్నాయి. మరి మనం యుటిలైజ్ చేసుకుంటున్నామా? చాలా మంది రక్షించబడరు. దేవుని సువార్త విన్ వి వినబడుతున్నా గాని నాకిప్పుడు అవసరం లేదు యేసు ప్రభు. నేనెందుకు దేవుడిని నమ్ముకోవాలి? దేవుడిని నమ్ముకుంటే నాకేంటి కష్టాలొస్తాయి ఈ లోకంలో. నాకెందుకు ఆ దేవుడు అని దేవుడిచ్చే గొప్ప రక్షణ వాళ్ళు వింటానప్పటికి గూడా వాళ్ళు దేవుని సువార్తను అంగీకరించరు. దేవుని వాక్యాన్ని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టం లేదు. సువార్త వినబడతా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు వినబడతా ఉన్నప్పుడు నువ్వు యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుడు ఇస్తున్న ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దేవుడు ఒకవేళ దేవుడు దేవుని గురించి మాట్లాడే అవకాశం దేవుడిస్తే, దేవుని గురించి పాట పాడమనే అవకాశం ఇచ్చాడనుకోండి, ఎక్కడన్నా అన్యుల మధ్య మీరు పాడగలుగుతారా? దేవుని మాటలు చెప్పగలుగుతారా? అయితే దేవుని గురించి చెప్పాలి బయట. అలాంటి అవకాశాలొచ్చినప్పుడు అన్యుల మధ్య చెప్పగలుగుతారా? సో, ఇంకా ఏంటంటే అవకాశం మన దగ్గరకొస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది యవనస్తులంతే. బాప్తిజం అంటే నాకిప్పుడేం అవసరం లేదు. ఇంకా మళ్ళీ తీసుకుంటా అట్లా పోస్ట్‌పోన్ జేస్తారు. అవకాశం వస్తున్నప్పుడు బాప్తిజం తీసుకోవడానికి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఆ ఛాన్స్ ఇస్తున్నప్పుడు అది మనము వినియోగించుకోవాలి. లేకపోతే దేవుడు సపోజ్ సంఘంలో ఎవరైనా "నువ్వు పాటలు పాడతావా? వాక్యం చెప్తావా? ఈరోజు నువ్వు ఈ పరిచర్య చేయి. నువ్వు రా, నువ్వు పాట పాడు, నువ్వు వాక్యం తీసుకుంటే నాకిప్పుడే వద్దు" అని ఎళ్ళిపోతారు చాలా మంది. ఎందుకు? ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోరు. ఎళ్ళిపోతారు. అమ్మ ప్రార్థన చేయమంటున్నారు, పాటలు పాడమంటున్నారు, సంఘానికి రా అంటారు అని వెళ్ళిపోతారు. ఇక్కడ గూడా మనకు బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. అన్ అవకాశం అతనికొచ్చినప్పుడు దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఏశావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆయన ఏం చేస్తాడు? హ్మ్. తండ్రి దగ్గరికెళ్ళి అడుగుతాడు. నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నాకు? అంటే నీకొక్క ఆశీర్వాదం కూడా లేదని అన్నప్పుడు, ఆయన మారుమనసు పొందడానికి విసర్జించినాడు. సమయానికి రాలేదు. దేవుడేమంటాడు? ఏశావు లాంటి భ్రష్టుడు గాని, లేకపోతే వ్యభిచారం ఏశావు లాంటి భ్రష్టుడు గాని లేదా వ్యభిచారి మీలో ఉండునేమో జాగ్రత్తగా యాయేలుకిచ్చిన అవకాశాన్ని యాయేలు జారవిడుచుకోలేదు. ఆ విధంగానే మనం చూస్తే దావీదు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకున్నాడు దావీదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి తర్వాత గొల్యాతును చంపడానికి ఛాన్స్ వచ్చినప్పుడు దావీదు మహారాజా ఆ యొక్క ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకున్నాడు. తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి ఎప్పుడైనా మనకు అవకాశం వస్తే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈమె యాయేలుకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంది కాబట్టే దేవుడు ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసాడు. ఒకవేళ ఈ యాయేలు ఆ యొక్క సిసెరాను చంపకుండా ఉండుంటే మనం ఈరోజు ఈమెను గురించి మాట్లాడుకొని ఉండుండే వాళ్ళము కాదు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకొనింది. ఆమె దగ్గర సిసెరాను చంపడానికి పెద్ద పెద్ద ఆయుధాలేం లేవు. ఆమె దగ్గర ఏముంది? ఆమె దగ్గర పెద్ద కత్తి, ఖడ్గము పెద్ద పెద్ద వెపన్స్ అయితే ఏం లేవు గదా! ఆమె దగ్గర ఉన్నది మేకు, సుత్తి మాత్రమే. వాటినే ఉపయోగించింది శత్రువుని చంపడానికి. హ్మ్. అయితే
మనం కూడా దేవుడు ఏమంటున్నాడు, మన దగ్గర ఏది ఉందో అదే చాలు. మన దగ్గర ఏముందో అదే అడుగుతున్నాడు, అదే కోరుకుంటున్నాడు దేవుడు. సో మోషేకి అడుగుతాడు దేవుడు, నీ దగ్గర ఏముంది? నా దగ్గర కర్ర ఉంది ప్రభువా, అయితే అదే చాలు. దాన్నే వాడుకున్నాడు దేవుడు. చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ యొక్క సంసోన్ దగ్గర ఏముంది? దవడ ఎముక ఉంది. దాన్నే వాడుకున్నాడు దేవుడు. ఆహ్, ఈ యొక్క దోర్కా దగ్గర ఏముంది? సూది దారం ఉంది. దాన్నే వాడుకున్నాడు దేవుడు. తర్వాత ఈ యొక్క అవ్వ దగ్గర ఏమున్నాయి? 2 కాసులున్నాయి. దాన్నే వాడుకున్నాడు. మన దగ్గర ఏదుంటే అదే అడుగుతున్నాడు దేవుడు. ఓకే. లేనిది దేవుడు అడగట్లేదు. మన దగ్గర ఉన్నదే దేవుడు అడుగుతున్నాడు. గాడ్ సీస్ అవర్ అవైలబిలిటీ, నాట్ ఎబిలిటీ. సో మన దగ్గర ఏదుందో అదే కోరుకుంటున్నాడు కాబట్టి, ఏదుందో దాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి. తర్వాత నెక్స్ట్ యాయేలు గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే, యాయేలు పని చేయటానికి సామర్థ్యం ఇచ్చు దేవుని పైన ఆమె విశ్వాసం ఉంచింది. దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి టాలెంట్ దేవుడే మనకిస్తాడు. సపోజ్ దేవుడు పాటలు పాడే సేవలో ఉంచాడా? పాటలు పాడమని దేవుడు వాడుకుంటున్నాడా పాటల సేవలో? అయితే తగిన టాలెంట్ దాన్ని దేవుడే ఇస్తాడు. లేదు నువ్వు వాయిద్యాల సేవ చేయాలి, ఇన్‌స్ట్రుమెంటల్ సేవ చేయాలి అనంటే, ఆ పనిలో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే దానికి తగిన టాలెంట్ దేవుడే ఇస్తాడు. లేదు నువ్వు వాక్యం చెప్పాలి నా కొరకు అంటే, ఆ వాక్యం చెప్పే టాలెంట్ గూడా దేవుడే ఇస్తాడు. సామర్థ్యం ఇవ్వకుండా దేవుడు మనల్ని తన పని కొరకై వాడుకోడు. ఈమె గూడా అంతే. ఈ యాయేలు ఏం చేసింది? ఈ యొక్క శత్రువును చంపేసింది. ఎట్లా చంపింది? కరెక్ట్‌గా గదా! సుత్తి, మేకు తీసుకొని కరెక్ట్ గురి పెట్టి కొట్టింది. ఒకవేళ మిస్ అయిపోయుంటే ఆ పని రివర్స్ అయ్యి ఉండేదేమో. కానీ కరెక్ట్‌గా చేసింది ఆ పని. సో, దేవుడు గూడా మనం పని చేయడానికి మనకు సామర్థ్యాన్ని ఇస్తాడాయన. సో, సామర్థ్యం లేకుండా దేవుడు మనల్ని పంపడు తన పనికి. సో, చానా మందికి సామర్థ్యం ఉంటుంది గానీ, చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ యొక్క దోర్కా చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తా ఉన్నారు పేతురు దగ్గరికెళ్ళి. ఈమె మాకు బట్టలు కుట్టిచ్చింది. ఈమె మాకు బట్టలు కుట్టిచ్చిందని ఏడుస్తా ఉన్నారు. కదా డోర్కా చనిపోయినప్పుడు ఆమెను గురించి అంత గొప్పగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే తను చక్కగా బట్టలు కుట్టిచ్చింది వాళ్ళకు. అయితే మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఈమె బతికున్నప్పుడే అన్నీ దోచుకొనింది అంటున్నారా? సో, అందుకనే మనము బ్రతికి ఉన్నప్పుడే ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. మనకు చేయడానికి దేవుడు మనకు సామర్థ్యతనిచ్చి నడిపిస్తాడు. హి విల్ ఎనేబుల్ అస్ టు డూ టు అకంప్లిష్ ద గ్రేట్ టాస్క్. సో, ఎబిలిటీ ఇచ్చే దేవుడు, సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించే దేవుడు. ఆయన దావీదు గూడా అంతే సితారాను వాయించినాడు. ఎట్లా వాయించాడు అంటే చాలా చమత్కార్యంగా వాయించినాడు. హి ఈస్ సో స్కిల్డ్. సో, అతను ఆ యొక్క సితారాను వాయించేటప్పుడు దురాత్మ శక్తులు పారిపోయినాయంట. సో, ఆ విధంగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. టాలెంట్ ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. నెక్స్ట్ ఏంటంటే యాయేలు గురించి. యాయేలు దేవుని కొరకైన పనిలో ఆమె నిమగ్నం అయిపోయింది. ఇప్పుడు ఈమె శత్రువుని చంపాలి. ఈ యొక్క సిసెరా పడుకున్నప్పుడు ఈమె ఏమైంది? ఆ పనిలో నిమగ్నం అయిపోయింది. అమ్మో! స్లోగా ఎళ్లి అమ్మో! నేను ఆయన్ని చంపకపోతే మధ్యలో ఒకవేళ ఆయన లేస్తే మళ్ళీ నన్ను చంపేస్తే నేనేం చేయాలా అని పారిపోలేదామె. ఆమె స్లోగా వెళ్ళింది. వెళ్ళి ఇశ్రాయేలు శత్రువుని ఆమె చకచక హతమార్చేసింది. సో, మనం కూడా ఈ యొక్క యాయేలులాగా దేవుని యొక్క పనిలో నిమగ్నం అవ్వాలి. ఇన్వాల్వ్ అవ్వాలి. మనము బైబిల్‌లో చూస్తే ఈ యొక్క నోవా ఆహ్, దేవుడు నోవాతో చెప్తాడు. "నువ్వు ఓడ కట్టు నా కొరకు." ఆహ్, దేవుడు కొలతలు గూడా కావాల్సినటువంటి మెజర్‌మెంట్స్ గూడా దేవుడు చెప్తాడు. అప్పుడు నోవా ఏం జేస్తాడు? వాటన్నిటిని గూడా ఆ రిక్వైర్‌మెంట్స్ అన్ని తెచ్చుకుంటాడు. అంటే నోవా ఒక్కడే చేసుంటాడా ఆ పని? అందరూ గూడా నేననుకుంటా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా ఇన్వాల్వ్ అయ్యుంటారు. భార్య, కొడుకులు, కోడన్లు టుగెదర్ దే ఆల్ ఇన్వాల్వ్డ్. ఆయనకు హెల్ప్ చేసుంటారు నోవాకు. కాబట్టే ఆయన చేయగలిగినాడు. ఒక్కరి హెల్ప్ లేకుండా ఆయన చేయలేడు గదా! సో, ఆయన గూడా అక్కడ గూడా ఆ కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయినట్టుగా చూస్తా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు గూడా
తన తండ్రికి ఇక్కడ ఈ లోకంలో ఆయన కార్పెంటర్ గా ఉన్నప్పుడు తన తండ్రి యొక్క పనిలో యేసయ్య ఇన్వాల్వ్ అయినట్టుగా చూస్తున్నాం. హెల్ప్ చేసినట్టుగా చూస్తున్నాం అక్కడ. సో మనం కూడా ఆయనలాగా యేసయ్యలాగా మనం కూడా దేవుని యొక్క పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. ఆయన పనిలో మనము నిమగ్నం అవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే యాయేలు ఇశ్రాయేలీయులను శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి ఆమె దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడింది ఈ స్త్రీ. ఇప్పుడు చెప్పాలంటే నిజంగా ఇశ్రాయేళ్ల శత్రువుని ఇశ్రాయేలులే చంపాలి. కానీ దేవుడు ఈమెను ఒక పాత్రగా వాడుకున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు శత్రువుని చంపడానికి. అంటే ఇప్పుడు ఈ యొక్క యాయేలు ఎవరి చేతిలో ఉన్నట్టు? యాయేలు దేవుని చేతిలో ఉంది కాబట్టే శత్రువు ఆమె చేతికి వచ్చేస్తున్నాడు. సో మనం కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు మన శత్రువు మన చేతికి వచ్చేస్తుంది. ఆయన ఏమన్నాడు? నీ శత్రువుని నీ పాదపీఠం దగ్గరికి నేను తీసుకొని వస్తానన్నాడు. నెక్స్ట్ యాయేలు గురించి ఏంటంటే యాయేలు యొక్క ఉన్నతమైన గురి దేవునిని హిమ్మపరిచి ఈమె ఏం చేస్తుంది? సిసెరాని చంపిన తర్వాత ఆ మహిమంతా ఎవరికి? దేవునికే కదా. సో ఈమె గ్రేట్ గా ఫీల్ అవ్వలేదు. నేనే చంపేశాను. ఆమె గురి, ఆమె ఉన్నతమైన గురి దేవుని మహిమపరచడమే. సో మనం ఏం చేసినా, మనం ఏ పని చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికే మహిమ రావాలి. సో మన గురి, మన దీక్ష దేవుని మహిమపరచడమై ఉండాలి. నెక్స్ట్ యాయేలు స్త్రీలలో ఈమె దీవెన నొందింది. ఓకే. ఈమె స్త్రీలలో దీవెన నొందిన యాయేలు ఈమె. స్త్రీలలో దీవెన నొందింది ఈ మిక్కిలి బలహీనమైన ఘటం. అంత గొప్ప పని చేసింది ఈమె. నిజంగా మనము యాయేలు గురించి దెబోరా గురించి అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎట్లా వాడుకున్నాడు. నిజంగా మనం కూడా మన జీవితాలలో దేవుని మహిమపరిచినప్పుడు, ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయనను మనం మహిమపరిచినప్పుడు మన జీవితాల ద్వారా దేవుడు మనల్ని కూడా యాయేలులాగా దెబోరా లాగా వాడుకుంటాడు. సో మనం ఆశిద్దాం, మనం కూడా దెబోరా లాగా లాగా దేవుని కొరకు మనము జీవించాలని. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ విధంగా వాడుకుంటాడు. అంతే. ఇంకా ఇలా టైం ఉంది పాపా. అయిపోయిందా ఆంటీ? ఇంకేమైనా చెప్పదలుచుకుంటా?